తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అని ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు మా ప్రభా, మా జీవితం చేదైన వేరు మొలుచునేమో జాగ్రత్తగా చూసుకొనుడి అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను మాట్లాడటానికి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుని మీ చిత్తమేమి ఎరిగే బ్రతుకుతూ మీ దీవెనకు పాత్రలుగుండే కృపాభాగ్యాన్ని ప్రసాదించుమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియా దేవుని పిల్లలరా, సమయంలో మనము మనిషి యొక్క జీవితంలో చేదైన వేరు మొలుచునేమో జాగ్రత్తగా చూసుకొనుచున్నావా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం మనం ప్రయత్నించేదామండి. వాక్య భాగం చదివి కొద్దిపాటి చిన్న వివరణ మనం తీసుకుంటూ ముందుకెళ్దామండి. అపోస్తలుడు పౌలు హెబ్రీ సంఘానికి వ్రాసిన హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నానండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు. అవును ప్రియ దేవుని పిల్లలరా, ఈ మాటను బట్టి మనం ఆలోచించేస్తే క్రైస్తవుని జీవితంలో చేదైన వేరు ఏదైనా మొలుచునేమో జాగ్రత్తగా చూసుకొనుడి అని చెప్తున్నాడు. అంటే దుష్టుడగా అపవాది పై భాగంలో మనం చదువుకుంటే చెప్తున్న మాట, పరిశుద్ధత నుండి, యథార్థత నుండి, నీతిగా నడుస్తున్న పరిస్థితుల నుండి, లేక ఆయన చిత్తానుసారమైనటువంటి చేస్తున్న కార్యక్రమాలన్నిటిలో క్రైస్తవుడు ముందుకు సాగుతూ ఉంటే ఆ సరళత నుండి, ఆ భక్తిభావాల నుండి తప్పించటానికి దుష్టుడు గర్జించు సింహం వలె ఎవను మెరుగుదునా అని తిరుగుచున్నట్లుగా లేఖనాలు మనకు ఘోషిస్తున్నాయండి. కనుక ఆ దుష్టుని చేతికి దొరకకుండా, ఆ దుష్టుని విధానంలో పడిపోకుండా, వాక్యపు వెలుగులో మెలకువ కలిగి చేదైన వేరు ఆ దుష్టుని దొరికి మన బ్రతుకులో ఏదో చేదైన తత్వం మనలో ప్రవేశింపకుండా జాగ్రత్త పడు నిమిత్తమై కొద్ది మాటలు కొందరు వ్యక్తిగత జీవితాలలో, భక్తుల యొక్క జీవితాల్లో చిన్ని విషయాలకే ఆ దుష్టుడు పెట్టు ప్రలోభాలకు లొంగిపోయి వారి జీవితాలలో ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు సంఘటనలు బైబిల్లో మనకు కనబడతాయండి. కనుక జాగ్రత్తగా కొద్ది విషయాలు మనము ఆలోచించడం ప్రయత్నించేదామండి ప్రియమ దేవుని పిల్లలారా. ఎందుకు అంటే ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, 1-2-3 పాయింట్లుగా నేను మాట్లాడతానండి. ఇప్పుడు చేదైన వేరు మొలిచే పరిస్థితి ఏ కారణాలు బట్టి అనే మాటని ఇప్పుడు కొద్దిగా కొన్ని మాటలని జ్ఞాపకం చేస్తానండి. మనిషి యొక్క జీవితము చేదైన వేరు వేటిని బట్టి మనం మొలుస్తున్నాయి అని వ్యక్తి జీవితాలను బట్టి నేను ఆలోచించినప్పుడు చక్కటి చిన్న ఆలోచన నాకు తట్టిందండి. దానిని మీ ముందు పెడుతున్నా. చూడండి, తినేదాన్ని బట్టి చేదైన వేరు మొలవచ్చు. ఇక అన్ని పేర్లు చదువుతూ తినేదాన్ని బట్టి, చూచేదాన్ని బట్టి, చేసేదాన్ని బట్టి, నడిచేదాన్ని బట్టి, చెప్పేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి, ఇలా మనిషి యొక్క జీవితంలో జరుగుతున్న ఆ అన్ని సంఘటనలలో ఏదో ఒక రూపాన్ని దుష్టుడు పడగొట్టడానికి రెడీగా గర్జించు సింహం వలె మన వెంటాడుతూ ఉన్నట్లుగా, నీడ వలె వెంటాడుతున్నట్లుగా ఎన్నో సందర్భాలు మనం చూస్తూ ఉంటామండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ మాటను బట్టి కొందరు భక్తులు తినేదాన్ని బట్టి, కొందరు భక్తులు తాగేదాన్ని బట్టి, కొందరు భక్తులు చూసేదాన్ని బట్టి, కొందరు చెప్పే మాటను బట్టి, వినే మాటను బట్టి కూడా వారి బ్రతుకులో చేదైన వేరు మొలిచి భ్రష్టులైనట్లుగా ఎంతోమంది భక్తుల జీవితాలు కనబడుతున్నాయి. అదే ఒకరు దేవుని మాట విని ఆయన చిత్తానుసారం నడిచినట్లయితే ఎంతోమంది ఉన్నత దృష్టిలోకి వెళ్ళిన సంఘటనలతో అటువంటి భక్తులు కూడా లేకపోలే, వారు ఉన్నారు. మనం ఆలోచించేది చేదైన వేరు ఏదైనా మొలుచినేమో జాగ్రత్తగా చూసుకున్నాడు అన్నది కనుక
అలా చేదైన వేరు ఇప్పుడు చెప్పిన సంఘటనలు చెప్పాను కదా 5-6 మాటలుగా, అవి ఉపయోగిస్తూ కొందరు భక్తుల జీవితంలో ఇలా జరిగింది చూసారా. మనం కూడా ఇట్లాంటి వాటిలు జరగకుండా ఉంటా జాగ్రత్త పడమని దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు అని గమనించుకోవాలి అని ప్రభుని బట్టి నీకు జ్ఞాపకం చేస్తున్నానండి. చూడండి, మొట్టమొదటి ఇశ్రాయేలును పరిశీలన చేద్దామండి. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును దేవుడు విడిపించాడు మోషే గారి ద్వారా. మొత్తం మీద మోషే గారు నడిపిస్తూనే ఉన్నారు. వాళ్ళ జీవితంలో చేదైన వేరు ఎలా మొలిచింది అనే దాన్ని కొద్దిగా ఆలోచించేస్తే, ఇప్పుడు ఐగుప్తును విడిపించబడటం చాలా సంతోషం. ఎర్ర సముద్రం ద్వారా వారు బాప్తిస్మం పొందినట్లుగా మరి క్రొత్త ప్రయాణం క్రొత్త దేశానికి, అంటే పాత దేశంలో ఐగుప్తును విడిచిపెట్టారు. ఒకటిని విడిచిపెడితేనే కానీ రెండో దానికి మనం నడవలేమన్నట్లుగా ఐగుప్తును విడిచిపెట్టి కానాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో ఇశ్రాయేలీలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక అన్నీ క్రొత్తవే. నీరు కూడా చరిత్ర భిన్నంగానే వచ్చింది. బట్టలు కూడా మాయలేదు, చెప్పులు కూడా అరగలేదు. ఆకాశం మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్ళే రప్పించాడా. 40 సంవత్సరాల వరకు ప్రియ దేవుని పిల్లలరా మానవ కష్టార్జితం చేసినటువంటిది ఏదీ కాకుండా దేవుడే స్వయంగా వారి నెల గొప్ప కార్యాలు చేసి వాళ్ళు పోషిస్తున్నట్లుగా మనము నిర్గమాకాండం ఆ యొక్క ధర్మశాస్త్రం మనం చూస్తాం. సో ఇప్పుడు అవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఇస్తూ అనుభవిస్తున్నటువంటి పరిస్థితులలో తినేదాన్ని బట్టి త్రాగేదాన్ని బట్టి వీళ్ళు ఎక్కువగా సనుక్కొని గొనుక్కుంటున్నారు. అందును బట్టి వారిలో చేదైన వేరు మొలిచింది అని మనం గమనించాలి. దేవుడు ఫ్రీగా ఇస్తే అలాగే ఉంటుంది కదా, అదే కష్టపడితే బాగుండేది. కనుక నీరు చేతిగా ఉన్నప్పుడు ఏం చేశారంటే గొనిగారు. ఆహారం లేనప్పుడు కొద్దిగా లేట్ అయినప్పుడు మన్నానికి రావటం ఇది లేనప్పుడు మాకు ఆహారం ఇక్కడ చనిపోవటం తీసుకొచ్చావు మోషే అంటూ ఆయన మీద రివర్స్ అయ్యారు, తిరుగుబాటు చేశారు. మరొక పర్యాయం ప్రియ దేవుని పిల్లలారా, నీళ్లు లేకపోతే సనిగారు. అంటే తినేదాన్ని బట్టి త్రాగేదాన్ని బట్టి వారిలో చేదైన వేరు మొలుచుట కారణముగా తద్వారా వారి కానాను దేశాన్ని కోల్పోయినట్లుగా స్పష్టంగా మనకు అర్థమవుతుందని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటను బట్టి మనకు కూడా ఒక మారుగా అప్లై చేసుకుంటే చాలా పని. మనం కూడా తినేదాన్ని బట్టి చాలా విషయాలు పోగొట్టుకుంటాం, త్రాగేదాన్ని బట్టి మన జీవితంలో ఎన్నో నష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. కనుక ఇలాంటి విషయాల్లో దేవుని మీద సనగటం కానీ గొనగటం కానీ తిరుగుబాటు చేయటం కానీ దేవుని మటుకు అవిధేయత చూపటం కానీ దేవుడు అంటే లెక్కలేనితనంగా వెళ్తాం కానీ దేవుడిచ్చిన అన్నీ అనుభవిస్తూ వాళ్ళ స్థానికంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తుల్లో జరుగుతున్న ఇటువంటి సంఘటనలే ఆ దేవుని కలిగిన బిడ్డల్లో చేదైన వేరులు అని సంగతి మనం గమనించుకోవాలి అని ప్రభుని బట్టి జ్ఞాపకం చేస్తున్నానండి. సో ఇశ్రాయేలీలు అందుకే కానాను దేశం వెళ్ళలేదు. మీరు ఎక్కడైనా తీసుకోండి, సంఖ్యాకాండం 16 అధ్యాయం తీసుకున్నా, నిర్గమకాండం 15-16 అధ్యాయాలు చదువుకున్నా ఈ భాగాలన్నీ మనకు కనబడతాయండి. సో ఈ విషయం చరిత్ర కనుక మీకు తెలుసు కనుక మరి నేనైతే ఇది చేయట్లేదండి. లేదు ఒకవేళ ఒక మాట చదువుకుందామంటే చూడండి. మీరు సంఖ్యాకాండం 16 అధ్యాయం చదివినా, నిర్గమకాండం 16 అధ్యాయం చదివినా వీళ్ళు ఏం చేస్తున్నారు? సనగటమే కదా మోష మీద. చూడండి, నిర్గమకాండం 16 అధ్యాయం చదువుతున్నాను. ఇశ్రాయేలు సమాజమంతా ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి 2వ నెల 18వ దినమున ఏలీమునకు సేనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. అరణ్యములు ఇశ్రాయేలు సమాజం అంతా మోషే అహరోనుల మీద సనిగాను. ఎందుకు? నీరు లేవు కదా మాకు. ఇంక కింద చదివితే, ఈ సర్వ సమాజం ఆకలి చేత చంపుట ఈ అరణ్యంలోనికి మమ్మను ఇక్కడ నుండి తోడుకొని వచ్చితివా, ఏమండి అక్కడ నుండి తోడుకొని వచ్చితివని మొత్తం మీద మోషే మీద తిరుగుబాటు చేశారండి. తినటానికి త్రాగటానికి కొద్దిగా మాత్రం ఓపిక లేదండి. సో తినేదాన్ని బట్టి త్రాగేదాన్ని బట్టి భౌతికమైన దాన్ని బట్టి దేవుడు పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఇస్తానన్న దేశాన్ని జారించుకున్నారు. సో ఇశ్రాయేలు. సో ఇక మోషే గారిని గురించి కూడా 2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నానండి. ఈ నడిపిస్తున్నట్టు మోషే గారిని కూడా ప్రియ దేవుని పిల్లలదా మంచి నమ్మకస్తుడు అండ్ సాత్వికుడు, అన్ని లక్షణాలు కలిగినటువంటి మోషే వారు నడిపించడానికే ఆయన మోషే గారు వదులుకున్నది ఏంటో తెలుసా? ఆ యొక్క ఐగుప్తు దేశ రాజరికాన్ని కూడా ఆయన వదులుకున్నట్లుగా మనం గమనించాలి. ఇట్టి పరిస్థితులలో ప్రియ దేవుని పిల్లలరా, మోషే ఒకనాడు మోషేని ఎవరైనా అన్నా దేవుడు ఊరుకోలే. తోబుట్టులే అహరోను మిరియం కూడా సనిగితే వెంటనే దేవుడు యాక్షన్ తీసుకుని కుష్ఠవ్యాధి వచ్చినట్లుగా సంఖ్యాకాండం 12 అధ్యాయం చూస్తామండి.
సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మాట్లాడుతున్నది మోషే గారు కూడా, మోషే గారు సాత్వికుడు, అంత మంచి దేని మనసు కూడా అయినా, ఏమంటే తగ్గింపు ఉన్న జీవితం ఉన్నా, కానీ ఐగుప్తు దేశంలో ఈయన యొక్క క్యారెక్టర్ ఏంటంటే మొట్టమొదట మర్డరిస్ట్గా ఉన్నాడు, ఒకటి చంపేశాడు. ఆ స్థితి తన జీవితంలో కొనసాగుతున్నట్లుగానే కనబడుతుంది. ఆఖరికి ఒక రోజున సంఖ్యాకాండ 20 అధ్యాయంలో 6-7 వచనాల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రియ దేవుని పిల్లలరా, ఇదిగో మోషే అంటే బండను కొట్టడం అలవాటు ఈయనకి, కానీ దేవుని యొక్క పద్ధతి ఆయన మార్చుకొని చేయమన్నది చేయకుండా పాత పద్ధతిలో మనం వెళ్ళిపోతుంటాం చాలా పనులు. మోషేలాగా ఇలా నష్టపోయే ప్రమాదం తెచ్చుకుంటామని గ్రహించడానికి మాట అండి. దేనికి మోషే తప్పిపోయాడో మనం ఆలోచించాలి. తినేదాన్ని త్రాగేదాన్ని బట్టి మనం చూసాం. ఇంకా తినేది త్రాగేదాన్ని బట్టి ఇంకొకటి రెండు చెప్తానండి. ఇప్పుడు ఇక్కడ మోషే గారిది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పలకకూడని మాట పలికి ఏమన్నాడు, అక్కడ మోషే బండను మాట్లాడు అన్నాడు. అంటే బండను కొట్టినప్పుడు మాట్లాడుకుని నీళ్ళు ఇచ్చింది. ఇప్పుడు కొట్టొద్దు, మాట్లాడు అంటే బండ మాట్లాడుతుంది అని గమనించాలి. బండే కాదు, అన్నీ కూడా మాట్లాడితే మాట వింటాయి ప్రకృతిలో. సో బండ మాట్లాడుతుంది వినమంటే, బండతో మాట్లాడంటే ఆ బండ మాట్లాడుతుంది విన్నది అంటే నీళ్ళిస్తే అది వినినట్టు నువ్వు చెప్పిన మాట, అంతే కదండి. కనుక ఈయన్ని టపా కొట్టేసాడు 2 పర్యాలు. దేవుని కోపం వచ్చింది. కనుక వెంటనే నువ్వు కానాను దేశం వెళ్ళటానికి వద్దు అన్నాడు. ద్రోహులారా అని పిలిచాడు. అదే కాదండి, అదే కాదు. కానీ భౌతికమైనటువంటి కానాను కోల్పోయిన మోషే గారు తప్పనిసరిగా పరలోకానికి మాత్రం అర్హుడే. ఎందుకంటే విశ్వాసుల లిస్టులో ఎబ్రీ పత్రికలో ఆయన నేమ్ కూడా నమోదు చేయబడింది. కనుక ఈయన కేవలము పలకకూడని మాటను బట్టి, చిన్నగా చేయకూడని వద్దు అన్నదాన్ని బట్టి చేయబట్టి దేవుడు విధించినటువంటి శిక్షగా చూసుకుంటే ఏంటో తెలుసా, ఇస్తాను నేను ఐగుప్తును కానాను దేశం తోడుకొని వెళ్ళు అని అన్నాడు. కానీ తోడుకొని వెళ్ళేటప్పుడు నువ్వేదైనా రాంగ్ చేస్తే కూడా తీసుకెళ్తానని చెప్పలేదు కదా దేవుడు. నువ్వు రాంగ్ చేస్తే కనుక, కాదన్నదని చేస్తే కనుక నేను ఆపేస్తున్నా అన్నాడు. 2 పర్యాలు మాట్లాడతాడు ద్వితీయోపదేశకాండను. వద్దే ఇక నాతో నువ్వు మాట్లాడొద్దు ఆ విషయం అంటాడండి. అంటే ప్రియ దేవుని పిల్లలరా, ఒకటేమో తినేదాన్ని త్రాగేదాన్ని బట్టి మనం చూసాం. ఇప్పుడు మాట్లాడేదాన్ని బట్టి, మాట్లాడకూడని మాట, ఇంకో రకంగా చేయకూడని పని వద్దు అన్నది చేసి దేవుడు ఇస్తాను అన్నటువంటి దాన్ని పొందుకుంటానికి దగ్గర దాకా వచ్చిన దాని పరిస్థితుల్లో ఆ కానాన్లోకి వెళ్ళేటట్టు అవకాశం కోల్పోయాడు మోషే గారు. అది ఏంటా మాట అని అంటే, సంఖ్యాకాండం 20 అధ్యాయం చదువుకుంటే కొట్టొద్దు అన్నాడండి, మాట్లాడు అన్నాడు, కొట్టొద్దు మాట్లాడు అన్నాడు. ఈయనేం చేశాడు చూద్దాం ఒకసారి చూడండి. ప్రియమైన దేవుని పిల్లలరా, సంఖ్యాకాండం 20 అధ్యాయము 10వ వచనం చదువుతున్నానండి. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఇతడి సమాజాన్ని పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజము పశువులు త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు ఎదుట నా పరిశుద్ధ సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తీసుకొని పోరని చెప్పాను. ఏమండి, అంతేనండి. కనుక మరొక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుంటాకి మనం విందాం. ఇప్పుడు ఇది చేసేదాన్ని బట్టి లేక చెప్పేదాన్ని బట్టి మాటలు కూడా ఏంటంటే, దేవుని యొక్క స్థానాన్ని వీళ్ళు తీసేసుకున్నారు. అంటే మేము రప్పించాలా, అదే అక్కడే దెబ్బతిన్నారు. అతిశయంతోనే వాళ్ళు వెళ్ళిపోవటం మెయిన్ కారణం. కొట్టినందుకు చేసినందుకు కూడా పెద్ద కాజుగా తీసుకోడైనా. ఏమండి, సో వాళ్ళు ఇప్పుడు దాకా చేసిన కార్యాలన్నీ దేవుడు కాదు, ఈ మోషే అహరోనులే చేసేరన్నట్టుగా మేము రప్పించాలా ద్రోహులారా అన్నారండి. సో దాని వివరణ నెట్లో కూడా పెట్టిన ఒకసారి చూడండి. మోషే గారు ఎందుకు కానాన్ దేశం వెళ్ళలేదనేది. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఈ చెప్పేదా ఆ యొక్క పలికే మాటను బట్టి చేసేదాన్ని బట్టి మోషే గారు పోలేదు అంటే చేదైన వేరు ఇది అని నేను గమనించి మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండో విషయాన్ని మీరు చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, అవ్వ ఆదాములు కేవలం దేని బట్టి పోయారు? వాళ్ళ బ్రతుకులో చేదు ఎలా వచ్చింది, లేదా ఆ యొక్క జీవితంలో ఎందుకు ఆ చేదైన అనుభవం ఎదుర్కొనవలసి వచ్చింది అని అంటే ఒకటే కారణం, వాళ్ళు అక్క చూసింది, అన్న అక్క కలిసి తినేసారు. అంటే అవ్వమ్మ గారు ఆదం గారు
అవ్వమ్మ గారు చూశారు. చూసిన దాన్ని బట్టి తర్వాత తన భర్తకి ఆదం గారు కూడా పెట్టింది. ఇరువురు తినేశారు ప్లస్ చూశారు కూడా. దాన్ని బట్టి వారు సౌఖ్యాన్ని కోల్పోయారు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరి చూసిన దాన్ని బట్టి, తినిన దాన్ని బట్టి ప్రియ దేవుని పిల్లలరా వాళ్ళు సౌఖ్యాన్ని పోగొట్టుకున్నారు. అంటే అంతకుముందు తినలేదు. ఇది ఆహారం తినకుండా బ్రతికేశారు వీళ్ళు. ఏమండి, నేటి దాకా బ్రతికించిన దేవుడు ఇది తినొద్దు అన్నదాన్ని తినకుండా ఉంటే బ్రతకటానికి ఇంకేమన్నా కావాలా వీళ్ళకి? ఆల్రెడీ బ్రతికించడానికి తినుకుంటూ వచ్చారు కదా, అదే తినుకుంటూ వెళ్తే ఇంకెంత బాగుండేది. కానీ వేదైన దాన్ని, దేవుని కాదన్న దాన్ని నీకు నువ్వుగా ఏదైనా కోరుకొని ఏదైతే తెచ్చేసుకుంటావో అది దేవుని చిత్తమా కాదా, దేవుని సంకల్పానుసారంగా పొంది తెచ్చుకునేది దేవుని సంకల్పానుసారంగానే ఉందా అనేది గ్రహించకుండా నీ సొంత ఉద్దేశాలు నీకు కనపడింది కదా, దొరికింది కదా, నోరుంది కదా, నడుస్తున్నాను కదా, చెప్పుతున్నాను కదా అనుకొని ఏదైనా సరే నువ్వు సొంతంగా చేసేసుకున్నట్లయితే ఇదిగో ఇలాగే ఉంటాయి పరిణామాలు. దేవుడు అప్పటికి నీకు ఇచ్చిన సౌఖ్యాన్ని నేను ప్రేమించి నువ్వు అనర్హుడుగాను ఉన్నప్పటికైనా సరే కృపచేత నీకు ఇచ్చిన అన్ని కూడా కోల్పోయే ప్రమాదాన్ని చేతులారా తెచ్చుకుంటూ అంటే ఇదిగో అవాదాములు బట్టి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది గమనించుకోవాలని ప్రభుని బట్టి మీరు జ్ఞాపకం చేస్తున్న రెండవ విషయం. తినేదాన్ని బట్టి ఇంకొక ఆయన్ని జ్ఞాపకం చేస్తానండి. అది ఆదికాండం 3వ అధ్యాయం చదువుకుంటే మనకు అర్థమవుతుంది కదండి. తినేదాన్ని బట్టి ఇంకొక ఆయన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఆయన పేరు ఏశావు. ఈ ఏశావు గారు కూడా ఏంటి, తినకపోతే చచ్చిపోతాను అనుకుంటాడు. ఆదికాండం 25వ అధ్యాయంలో మనకు కనపడుతుందండి ఈ మాటలన్నీ. సో సందర్భాన్ని బట్టి ఆ చదివితో ఒక మాట చదివిస్తానండి. సో ఈయన అలసిపోయాను కనుక ఏటకే వెళ్ళి వచ్చి అలసిపోయాను కనుక ఎర్రగా కనబడుతున్నటువంటి తొమ్మిది వండుకున్న కూరని అడిగాడు. మొత్తం మీద జస్ట్ అతను నమ్మేసి అన్నాడు. కూర వచ్చేసాడు. తినేదాన్ని బట్టి తన స్థితిని మర్చిపోయాడు. ఈ రోజులు కూడా తిని త్రాగేటటువంటి పరిస్థితులు ఉన్నట్టు చాలామంది వాళ్ళు ఎక్కడ పడుతున్నారో, ఏం చేస్తున్నారో, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళు హోదా ఏంటో కూడా మర్చిపోయి అగ్లీగా ప్రవర్తిస్తూ అవమానకరమైన పరిస్థితులు తెచ్చుకుంటుంటే ఎంతమందిని చూడలేదండి మనం. కనుక ఇక్కడ తినేదాన్ని బట్టే ఆ జ్యేష్ఠ తక్కువను కోల్పోయాడు. అదే ఎబ్రీ పత్రికలో ఇంత మనం ముందుగా చదువుకున్నటువంటి భాగంలో అదే ఎబ్రీ పత్రికలో ఈ ఏశావును బట్టి తినేదాన్ని బట్టి ఎంత భయంకరమైన మాట రాయబడిందో చూడండి. అపోస్తలుడైన పౌలు గారు అదే హెబ్రీ జాతికి చెప్తున్న మాట ఇది. ఏమని 12వ అధ్యాయం 16వ వచనం, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విచ్చుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడిన మీరు ఎరుగుదురు. అంటే ట్రై చేశాడు మొత్తం మీద. ఏమండి, ట్రై చేశాడు అదే పొందటానికి అవకాశం లేకుండా పోయింది. కేవలం తినేదాన్ని బట్టి. తినకపోతే నేను చచ్చిపోతా, అదే దుష్టుడు. ఏదో తినాలి కదా, ఏదో ఒక పని చేసే, నయానా భయానా, సక్రమ అక్రమ, మోసమా దగానా, ఏదో చేసే నీకు కావాలి కదా అని అంటూ దారి తప్పించేటటువంటి చేదైన వేరు ఆలోచనలో కానీ, చూపుల్లో కానీ, చేతల్లో కానీ, మాటల్లో కానీ అవతల వ్యక్తికి దొరికిపోయేటట్లు చేసి సైలెంట్ అయిపోతాడు దుష్టుడు. గమనించాలి. ఆకలి కొరకే కేవలం ఏం చేశాడు భ్రష్టుడైపోయాడట, వ్యభిచారి అయిపోయాడట. అంటే దాని జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయాడు, శత్రుగా మార్చబడిపోయాడు, నరహంతకుడు అయిపోవటానికి తయారైపోయాడు. తొమ్మును చంపటానికి తండ్రితో బంధుత్వం ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఆధ్యాత్మికంగా, ఆ శారీరకంగా దేవుని లేవుగా. ఆ దేవుని కోపం అంటే అలా ఉంటుందండి. అంటే దాని అర్థము నీకు నువ్వుగా అంతవరకు బ్రతికిన నీవు ఒకళ్ళ పరిస్థితిని బట్టి ఒక్కసారిగా తినేదాన్ని బట్టి నువ్వు అంత ఆసక్తి చూపుతున్నావంటే నీకు వాక్యం అర్థం కాలేదని అర్థం. యేసు ప్రభువు వారు అంటారు, 40 దినాలు బ్రతికించిన దేవుడు 41 రోజున బ్రతికించలేడా? మనిషి బ్రతకాలి అంటే దేవుని మాటను బట్టి, దేవుని మట్టిలోనికి ఆత్మ ఓదబట్టి జీవించే ప్రాణి అయ్యాడు. మరలా దేవుడు దాన్ని బ్రతుకుండాలి అంటే తన ఆత్మను తీసేస్తేనే తప్ప చనిపోయే అవకాశం మనిషి చేతిలో లేదు అన్న సంగతి మనకు తెలుసు. అందుకే యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ, వద్దు అని కాదు అక్కడ, దానిది శారీరకంగా అవసరమే. కానీ తిని అరాయించుకున్న ఉండాలి అంటే ఆత్మ ఉండాలి. ఒకవేళ ఆత్మ లేకుండా నువ్వు తినటానికి లేదు, ఏది లేదు. ఒకవేళ తినినా చనిపోతావు, తినకపోయినా టైం వచ్చిందంటే ఆటోమేటిక్గా చనిపోతావు. కానీ ఈ లోపు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అవగాహన లేకుండా తొందరపడినట్టయితే ప్రమాదం కొని తెచ్చుకుంటావు అన్నట్టు మనకు కనబడుతుంది. అందుకే అది భ్రష్టుడు అయిపోయే వ్యభిచారిగా బయటకు వచ్చాడు, జ్యేష్ఠత్వం కోల్పోయాడు. సో ఇంకో మాట కూడా మనం చూసుకున్నట్టు ప్రియ దేవుని పిల్లలరా,
అవాదాన్ని మనం చూసుకున్నాం. ఇకపోతే సంసోన్ సంగతి చూసేదాన్ని బట్టి, సంసోన్ గారు ఎవరైనా చూసేదాన్ని బట్టి, తినేదాన్ని బట్టి చెప్పాను, మాట్లాడేదాన్ని బట్టి చెప్పాను, చేసేదాన్ని బట్టి చెప్పాను. ఏమండి, త్రాగేదాన్ని బట్టి కూడా ఒక రకంగా ఇశ్రాయేల్ని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చూసేదాన్ని బట్టి, కళ్ళారా చూసేదాన్ని బట్టి ఇద్దరు వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ఇష్టపడతానండి. సంసోన్ గారు ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసి ఇశ్రాయేల్ని కాపాడటానికి ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి, ప్రత్యేకంగా పుట్టించాడు. సో ఆ నాచీరు వ్రతంతో కలిగినటువంటి ఏం చేయకూడదో మనకు తెలుసండి. ఆ వ్యక్తి, ఈ యవన ప్రాయంలో ఉన్న వ్యక్తి, ఆయా మరి ఇశ్రాయేల్ దేశంలో ఎవరు పిల్లలు లేరు అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళాడు? ఈయన తిమ్నాతుకి వెళ్ళాడు, ఆ ఫిలిష్తీయుల దేశం వెళ్ళాడు. ఒకసారి ఫెయిల్ అయినందుకు ఏమైనా ఆలోచన పడలేదా? రెండవసారి కూడా పరుగుని వెళ్ళి ఎంత ప్రమాదం కొని తెచ్చుకున్నాడో తెలుసా? ఏంటయ్యా సంసోను అని అడిగితే, నేను తిమ్నాతులో ఒక పిల్లని చూశాను. ఎక్కడ చూశాడంట? వాళ్ళ నాన్నగారు వాళ్ళు అడుగుతారు, రే ఏం పన్నానా, మన ఊర్లో మన ఇంట్లో పిల్లలేరు మన ఏరియాలో అని అడిగితే, కుదరదు, నేను ఎక్కడ చూశాను? తిమ్నాతులో ఒకటిని చూసి తిని 14వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, న్యాయాధిపతులు 14 మొదటి వచనంలో. సంసోను తిమ్నాతులకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకటిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకటిని చూచి తిని, మీరు ఆమె నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, గుండు షాక్. వారి నుండి విడిపించడానికి శత్రువులు వారిలో పిల్లని చూస్తాడట. సరే అన్నట్టుగానే ఆ కొడుకు మాట విని వెళ్ళారు. అది ఫెయిల్ అయింది. వేరే ఒకడికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆ చూసిన అమ్మాయి. మరి ఈయన చూసుకుంటే ఆ చూపులాటలో మరి ఎంత చక్కగా ఉందో చూడండి, చూపులాట. సో నేను చూశాను, నన్ను చూసేవి బాగానే ఉందనుకొని పెద్దల ద్వారా కార్యక్రమం జరిగించేటప్పటికి ఎక్కడికి వెళ్ళింది? ఆమె ఇంకోని పెట్టి ఇచ్చేసాడు వాళ్ళ నాన్న. దీని మీద కోపం వచ్చింది. మరోసారి మళ్ళీ వెళ్ళాడు, ఢిల్లీలో దగ్గరికి వెళ్ళాడు, వేసే దగ్గరికి వెళ్ళాడు, అక్కడ దొరికిపోయాడు. చివరాఖరికి ప్రాణం విసిగి చావు కోరేనట్టు 16 వచ్చినప్పుడు అన్నట్టుగానే ఆ రహస్యం ఏంటో చెప్పేశాడు. చెప్పి చివరికి ఏం జరిగింది? కన్నులు పీకిచ్చారు, ఇతర సంఖ్యలతో బంధించారు, దాగోగుని గుళ్ళో పెట్టారు. చివరి అక్కడ భయంకరమైనటువంటి విధానంలో చనిపోయి తన సావు తను తెచ్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది. దేన్ని బట్టి బ్రదర్? తన జీవితంలో చేదైన వేరు మొలిచింది. ఏంటి? చూచుట కారణంగా. చాలా పనులు చూస్తూ అనేక మంది మోసపోతున్నారు. సో మరొక ఆయన మహారాజు అండి. ఆయన అందరూ యుద్ధానికి వెళ్తాంటే ఈయన హాయిగా మిద్ది మీద పడుకున్నాడు. నేను ఆ పడుకొని చక్కగా సాయంకాలం అలా చూసేటప్పటికి చూడరాని దృశ్యాన్ని తన కంటిలో పడిపోయిందండి. చూసాడండి. ఆ బస్సేబా స్నానం చేస్తున్న తీరును చూసి ఎవరో ఎంక్వైరీ చేశాడు, రాజు కదా, రప్పించుకున్నాడు. మొత్తం మీద ఆమెతో శయనించేశాడు. ఏం జరిగింది? కుటుంబ వ్యవస్థ అంతా కూడా నల్ల కల్లురుమైపోయింది. నానా రిస్క్ పడ్డాడు, రాజ్య భ్రష్టుడు అవ్వాల్సి వచ్చింది. చివరాఖరికి ఆమె చూసినందుకు గాను, కోరికతో ఆమె దగ్గర తెచ్చుకున్నందుకు గాను మర్డరిస్ట్గా మారిపోయాడు, హంతకుడుగా మారాడు, దేవుని ఆజ్ఞను మీరాడు, అబద్ధమాడదని అబద్ధమాడాడు, ఏంటి పొరుగు బంధుని ఆశించాడు. ఇలా 4-5 ఆజ్ఞలు మీరి దేవుని చేత గట్టిగా కొట్టబడి అంత గట్టిగా దెబ్బతిన్నటువంటి వ్యక్తి మరొకరు ఉండరేమో అనిపిస్తుంది నాకైతే. ఆ కుటుంబ వ్యవస్థ అంతా దెబ్బతింది. పెద్దోడు వెళ్ళి చెల్లించేసాడు, చిన్నోడు వచ్చి అభిషేకం వచ్చి అమ్నోను చంపేశాడు. కుటుంబంలో మరలతో బెత్షెబా కొడుకు పుట్టి ఆయన చనిపోయాడు. ఇలా ఒక్కడి కాదండి, గందరగోళం అయిపోయింది. కానీ నిజమైన పశ్చాత్తాపానికి చిహ్నం ఎవరైనా ఉన్నారా బైబిల్ చరిత్రలో అంటే ఇన్ని జరిగిన తర్వాత దావీదు గారే. ఇక మరలా ఆ యొక్క బెత్షెబా విషయం తప్ప మరలా ఇప్పుడు కూడా దావీదు గారు పాపం చేసినట్లుగా కనబడదు. కనుకనే చివరాఖరికి దేవుని దృష్టిలో నా హృదయానుస్వరుడైన మనుషుడిగా మార్చబడిపోయాడు. సోదరుడా, ఈరోజు మరి ఉన్న మాటలను బట్టి అలాగే సొలొమోను గారిని తీసుకున్నా మనకు అలాగే కనపడుతుంది. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. కనుక ఈ ప్రకారం నీలో నాలో కూడా చేదైన వేరు మొలిస్తే ఒకళ్ళు ఏమంటారు తెలుసా? గొడ్డలి చెట్టుని వేరును పెట్టబడింది. మత్తయి 3 చదువుకుంటే నువ్వు చెట్టుగా ఉండి చేదైన వేరు గొడ్డలు ఎందుకంటే ఇక ఆ చెట్టు ఈ వేరు నరికితే మొత్తం చెట్టు అంతా కొలాప్సాడు, ఇంకా దానికి ఆహారం అందే ప్రసక్తి లేదు, చచ్చిపోతుంది. కనుక అలా కుదురులో అక్కడ పెట్టినట్టు గొడ్డలి అంటే ఆ మొక్కగా ఉండి చేదైన వేరు మొలిస్తే అలా నరకబడతాం. మరి కారు ద్రాక్షలు కాసిన నరకబడతాం. తగిన కాలంలో ఫలములు ఫలించకపోయినా నరకబడతాం. అంత మాత్రమే కాదు,
మనకి ఎదిగేం కదా పక్క తోటల మీద పాకేసి కాయలన్నీ అక్కడ కాసిన ఆ బ్రాంచెస్ నరకబడతాం. కనుక ప్రియదైన పిల్లలు, చేదైన వేరు మొలిస్తే నరకబడే పరిస్థితికి అక్కడికి ఉన్నటువంటి దాన్ని పోగొట్టుకుంటాం. చేదైన వేరు అంటే ఉన్నదానికంటే బెటర్ కోరుకొని, ఉన్నదానికంటే మరో చూడటం ద్వారా, మాట్లాడటం ద్వారా, తినటం కారణం, తాగటం కారణంగా ఈ రోజున వీటి ద్వారా కదండి సమస్యలు ఎక్కువ తెచ్చుకునేది. మనం అసలు కష్టమంతా కూడా వీటి కొరకే కదండి మనం చేసేది. కనుక సమన్వయంతో ఆలోచించాలని ప్రభుని బట్టి నేను కోరుకుంటున్నా. ఒకవేళ వీటన్నిటిలో పడిపోకుండా ఎవరైనా ఉన్నారా? 2 మాటలు ఉన్నారండి, ఎందుకు లేరు? ఏమండి, అందరూ పడిపోయినా ఒక ఆయన ఉన్నాడండి, ఆయన యేసు ప్రభుల వారు. ఆయన పాపుల మధ్యనే తిరిగాడు, పాపులతోనే కలిసి ఉన్నాడు, పాపులతోనే తిన్నాడు, పాపుల మధ్యనే చేశాడు. ఎన్నో రకాల సంఘటనలు, వాళ్ళతోనూ స్నేహభావంతో అన్నీ తిరిగాడు. 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు. సో అటువంటి పాపలోకంలో పాపులతో భయంకరమైనటువంటి విగ్రహాలను ఆయన పరిస్థితితో ఉన్నటువంటి అందరితో తిరిగాడు. చిత్రం తెలుసా, ఆయనను ఏ పాపము ఏ మనుషుడు ప్రభావితం చేయలేకపోయింది పాపం. ఆయనలో ఏ పాపం చేయని వ్యక్తిగా జీవించాడు. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అని అన్నాడండి. అంటే దాని అర్థము ఆయన ఎంత పర్ఫెక్ట్గా దేవుని చిత్తాన్ని అనుసరించడానికి, అంటే ఏ చేదైన వేరు తనలో మొలవనీయకుండా కాపాడుకుంటంలో అంత యథార్థతగా జీవించాడు. ఎలా అని అంటే మనకుగా మనం జీవించలేం. శరీరం కనుక పడిపోయే స్వభావం మనలో ఉంది, తప్పిపోయేటటువంటి విధానం మనలో ఉంది, ఏమంటే రకరకాల మాటలు మాట్లాడే తత్వం మనలో ఉంది. కనుక ఈ తత్వాన్ని అన్నింటిని కూడా క్రీస్తు ప్రభువులో మనం బాప్తిస్మం ద్వారా అన్నీ కూడా విడిచిపెట్టుకొని పరిశుద్ధాత్మ చేత మనం నడిపించినట్లయితే పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. అప్పుడు పడిపోకుండా ఆయన కాపాడుతాడు, నీకు గైడెన్స్ ఇస్తాడు, బలపరుస్తాడు. అది వద్దు అని నీకు హెచ్చరిక చేస్తుంది అంతరాత్మ. అప్పుడు ఆగటానికి, ఆ తప్పు చేయకుండా ఉండడానికి నువ్వు సిద్ధపడాలి. అలా కాకుండా వెళ్ళిపోతే ఆయన ఏం చేయడు, పై ఏం చూస్తాడు మళ్ళీ వెంటనే. కనుక అది అట్టి స్థితిలో యేసు ప్రభువు వారు అన్నిట్లో కూడా ఏం చేశాడంటే పడిపోకుండా కాపాడే ఒక రోల్ మోడల్గా అండ్ ఒక ఆధ్యాత్మ జీవితానికి చక్కటి విధానంలో క్రీస్తు ప్రభువు వారు మనకు కనబడుతున్నారండి. కనుక అలా మనం కూడా ఆ క్రీస్తు ప్రభువుని కలిగి ఆ క్రీస్తు చూపిన మార్గంలో వెళుతూ ఆ ఆత్మ చేత నడిపించబడుతూ మనం ముందుకు సాగాలండి. ఆయన చేయలేని కార్యం లేదు, ఆయన చేయని కార్యం లేదు. అన్ని కార్యాలు అన్నీ చేసుకుంటాడు, అన్నీ ఎంతో గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నా. కానీ 6 నెలలు సావాసం చేస్తే వాడే వీడు వాడు అవుతారంటారు కదా. మరి యేసు ఎందుకు అవ్వలేదు అంటే లోకం చెప్పే మాట రాంగా? ఏమండి, వాడే వీడైపోతారా? రామారావు వెంకటరావు రామారావు అయిపోతాడు ఏంటి? ఏమండి, అది శరీర సంబంధమైన లవట్లో కూరుకుపోయి ఆ బానిస అయిపోతే అవ్వచ్చేమో. కానీ ఈయన మనస్తత్వం ఈయనకి రాదు, ఈయన మనస్తత్వం ఆయనకి రాదండి. వాళ్ళిద్దరు కలిసి తాగినట్టు ఉన్నా ఎవడు మనసులు వాడుకుంటుందే తప్ప ఇద్దరు మనసులు కలవండి. ఎందుకు కలవదు? అక్కడ కలిపేటట్టు సమాధానం వాక్యం అనేది కలిపేటట్టు వాక్యం లేదు కనుక లోకంలో వాక్యం లేని స్థలంలో సమాధానము ఐక్యత కలిసి ఉండడం జరిగిన పని అనే సంగతి మొట్టమొదటి గమనించవచ్చు. సో ఇప్పుడు మనం అటువైపు కాదు కనుక ఇలా యేసు ప్రభుల వారు మనకి ఆదర్శవంతం కనబడుతున్నాడు. ఎందుకంటే చూసేదాన్ని బట్టి, చేసేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి, తినేదాన్ని బట్టి, చెప్పేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి ఏ విషయములో కూడా తప్పిపోకుండా అన్ని పర్ఫెక్ట్గా ఏ తండ్రి అయిన దేవుడు తను చూపిన విధానం అంతటిలో నడిచి, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని అంతా కూడా సంపూర్తి చేశాను అని చెప్పగలిగినటువంటి మరి ఆదర్శవంతంగా, మార్గదర్శిగా, మాదిరికరంగా యేసు ప్రభువులు కనబడుతున్నారు. మీరు, నేను, మనం కూడా పైన చెప్పిన భక్తుల వలె అలా తప్పిపోయే పరిస్థితులు కాకుండా మనం తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని చూసి దాన్ని బట్టి కాకుండా యేసు ప్రభు చెప్పిన బోధలో మాట కూడా ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందామా, ఎలా కట్టుకుందామా, ఎలా అనేది కాకుండా ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే ఈ జీవితానికి అటువైపు ఆలోచించొద్దు. ఒకవేళ అవి కావాలి అని అంటే నేను ఇవ్వనా? ఒకవేళ ఎలా ఇవ్వగలను అనంటే నా తండ్రి ఇశ్రాయేల్ 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు ఏదన్నా కావాల్సి వస్తే అన్నీ ఆయన ఇవ్వలేదా? ఎందుకు కంగారపడతారు అన్నట్లుగా యేసు ప్రభువులు కొండల ప్రసంగంలో చెప్పిన మాటగా మనకు కనబడుతుంది. కనుక ఈ సమయంలో ప్రియమైన వర్లరా, నేను ముందుకు ఇష్టపడుతున్నా. అలా యేసుని మాదిరిగా తీసుకుని పౌలు గారు కూడా తన జీవితంలో అన్నీ కూడా ఏం చేస్తే తెలుసా? అన్నీ చూసేయి, తాగేయి, తినేయి అన్నీ కూడా జయించి నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, నా నెత్తి మీద చక్కటి కిరీటం ఉంది, అదిగో అక్కడ కనబడుతుంది అని ఇంకా అది పొందక క్రితమే తన క్రియలు, తన పరిస్థితి, అక్కడున్న కిరీటం కరెక్ట్గా నెత్తి మీదకి కన్ఫామ్ అని తనకు తానుగా నిర్ణయించుకొని చెబుతున్నాడంటే ఎంత పర్ఫెక్ట్ అయిన జీవితం దేవునిలో ఆయన కలిగి ఉన్నాడో మనం గమనించాలి. మనకు అటువంటి చెప్పగలిగే మాటలు ఉన్నాయా అంటే ప్రశ్నార్థకు అనేక మంది జీవితాలు వద్దండి. ఈ చివరి దినాల్లో అనేక మంది జీవితాలు తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి, చెప్పే సొల్లు మాటలు బట్టి,
చూసే వంకర చూపులను బట్టి, చేసేటటువంటి డొంక తిరుగుడు పనులను బట్టి, నడిచేటటువంటి డొంక నడకలను బట్టి ఇలాంటి వాటిలో అనేక మంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. సో వీళ్ళందరూ అలా నడుస్తూ ఉన్న అనేక మంది మరలా క్రైస్తవ జీవితంలో ప్రముఖుల్లాగా అనేక మంది వ్యక్తుల్లో మేము నెంబర్ 1 అన్నట్టుగా వాళ్ళు మేకప్ చూస్తే, వాళ్ళు డ్రెస్ అప్ వేసి చూస్తే మరి నేక దేవదూతలో దేవుని పిల్లలో దేవుడు అంటే వీళ్ళేనండి అన్నట్టుగా నమ్మబలికేటటువంటి వారు కూడా లేకపోలే. దయచేసి ఏది నకిలీయో ఏది ఒరిజినలో జాగ్రత్తగా వచ్చే మాటను బట్టి, చేసే పనులను బట్టి, అక్కడ జరుగుతున్న సంఘటనలు బట్టి చాలా జాగ్రత్తగా మన జీవితం చేదైన వేరు మొలవనేయకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే దుష్టుడు గర్జించు సింహాలు తిరుగుతూ ఉన్నాడు కనుక అటు మొలవనీయకుండా జాగ్రత్తగా క్రైస్తవుడు ఆత్మచేత నడిపించబడుతూ దాన్ని ఎదిరించేటటువంటి వారుగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఇప్పటికీ కానీ నీ జీవితంలో చేదని వేరు మొలిచి అటు ఇటు 2 in 1గా జీవిస్తున్నట్లయితే ప్రమాద పంచును ఉన్నావు. కానీ నీకు ఒక ఛాన్స్ ఉంది ఒకవేళ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు నిజమైన పశ్చాత్తాపడి ప్రభా ఇదిగో తప్పు అయిపోయిందని దావీదు వలె నన్ను ఇటు కడుగు, నన్ను క్షమించు అనేటువంటి విధానం కానీ అట్టి విధానం మరి ఆ 2 in 1గా ఉన్నటువంటి పరిస్థితి నుండి అడిగితే ఆ కృప కలిగిన తండ్రి వాళ్ళు క్షమించవచ్చు అని ప్రేమతో అటువంటి ఆలోచన ఒకరు సరి చేసుకునేటువంటి ఉద్దేశం ఉంటే సరి చేసుకో అని హెచ్చరికతో కూడిన ప్రేమతో కూడిన మాట ఇది. ఇకపోతే ఇంకా క్రీస్తును కానీ నువ్వు అంగీకరించకపోతే తినేదాన్ని బట్టి త్రాగేదాన్ని బట్టి నీ ఇష్టం వచ్చి వెళ్ళిపోతుంటే కన్ను మూసుకుని తెల్లారి భయంకర శిక్షలోకి వెళ్ళిపోకుండా ఉండాలి అని అంటే నీకు ఒక ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏంటో తెలుసా, ఇప్పుడే ఆ క్రీస్తు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించి పాపిని ఒప్పుకొని ఆ భయంకర శిక్ష రాక క్రితమే ఆ తప్పించబట్టాన్ని క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి పాపిని ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందితే బ్రదర్ సిస్టర్ ఆ శిక్షను తప్పించబడి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ విన్న మాటలు బట్టి మన జీవితంలో పరిశ్రమ చేసుకుందాం. ఏది ఏమైనా ముందు మనం చూసుకుందాం. చేదైన వేరు మొలిచిందేమో పరిశుద్ధ బయటికి వెళ్ళిపోవటానికి, భక్తి భావం తప్పించడానికి, యథార్థత నుండి రకరకాల పరిస్థితులు తప్పించడానికి దుష్టుడు గర్జించు సింహాలే తిరుగుతున్నాడు. అది నీ భర్తను బట్టి కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, నీతో ఉన్నటువంటి కావచ్చు, వీళ్ళతో ఎవరితోనైనా ఏదో చెప్పించి నేను దారి తప్పిస్తారు. జాగ్రత్తగా మెలకు కలిగి శోధనలో పడిపోకుండా ఏం చేయాలి, మత్తులు కాకుండా అలా దుష్టుడు మన హృదయంలో దేవుడు ఇతని వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోను కాపాడుకుంటూ ఒక మత్తులై ఉంటే గురుగులలో ఆ గోధుమలో గురుగులు ఇచ్చినట్టుగా విత్తితే భయంకర పరిస్థితి ఎదుర్కొనాలి. అట్టి స్థితి రాకుండా జాగ్రత్త పడే కృప ఆత్మ తోడ్పాటు దేవుడిని కోరుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నా. పరమ తండ్రి నీ వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో నీ బిడ్డలు మేము గమనించుకొని నేను వినిన బిడ్డలు పరిశీలన చేసుకొని చేదైన వేరు మొలవకుండా కాపాడుకుంటూ ఒకళ్ళు అట్టి స్థితిలో పడిపోయిన పిల్లలుగుంటే క్షమాపణ దిద్దుకునే భాగ్యాన్నిమ్మని, ఇంకా రక్షణ పొందని బిడ్డలుగుంటే రక్షణ పొందుకుని ఆ శిక్షణ తప్పించబడనే ఆసక్తి ఆలోచన కలిగి నాయన అట్టి క్రియలు జరిగించుకునే కృపనిమ్మని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.